హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. వినాలి అంటే ఎందుకంటే మీరు అర్థం చేసుకుంటే గ్రామాల్లో రచ్చబండ దగ్గర చర్చ పెడతారు, ఓ ఫంక్షన్ పోతే అక్కడ ముచ్చట పెడతారు, ఏమైనా 10 మంది కూర్చున్న కాడ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. అంటే ఇంకో సామెత ఉంటుంది, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుందట. నిజాలు మనం మాట్లాడకపోతే పదే పదే రేవంత్ రెడ్డి చెప్పే అబద్ధాలే నిజమయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల మనం నిజాలను ఎప్పటికప్పుడు చర్చ పెట్టాలి, నిజాలను ప్రజల మధ్య మాటల్లో పెట్టాలి. రేవంత్ రెడ్డి అబద్ధాలను మోసాలను ఎండగట్టే బాధ్యత కూడా మన మీదనే ఉంటుంది. ఎందుకంటే మనం మాట్లాడకపోతే వాళ్ళు తెలియదా అంటే ఒకసారి మర్చిపోతారు. ఒకటే అబద్ధం 100 సార్లు వస్తే అది నిజమయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఎప్పటికప్పుడు మీరు మాట్లాడుతూ ఉండాలి. ఇవాళ కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. రైతులైతే విన్నర్. మన అచ్చంపేటలో ఎస్టీలు ఎక్కువ ఉంటారు మన దగ్గర. నేను అడుగుతున్న ఈ అచ్చంపేటలో మా ఈ మీటింగ్లో కూడా ఎస్టీ సోదరులు ఉన్నారు. ఈ 2.5 సంవత్సరాల్లో ఏ ఒక్క ఎస్టీ కన్నా ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ₹1 సాయం జరిగిందా? ఒక్కరికన్నా? ఎందుకంటున్నా ఈ మాట నా సొంత కవిత్వం కాదు. మొన్న మేము అసెంబ్లీలో అడిగినాం, అసెంబ్లీలో ఒక ప్రశ్న అడిగినాం, నీ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాల్లో ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ ఎన్ని డబ్బులు పెట్టినావు, ఎంతమందికి ఆర్థిక సాయం చేసినావు, ఎంత ఖర్చు పెట్టినావు అని మేము అసెంబ్లీలో అడిగినాం. ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చింది, పెట్టుడు బాగున్నది, ఇచ్చుడేం లేదు. ఎస్టీలకు వచ్చేస్తే 2,730 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టినాము అన్నారు. 2,730 కోట్లు బడ్జెట్లో పెట్టిండ్రు. ఎంతమంది ఎస్టీ పిల్లలకు సాయం జరిగింది, ఎంతమంది ఎస్టీలకు కార్పొరేషన్ ద్వారా డబ్బులు ఇచ్చిండ్రు అంటే గుండు సున్నా, ఒక్కలకు కూడా ఇయ్యలేదు. పోనీ ఎస్సీలకు ఏమైనా చేసిండ్రా? ఎస్సీలకు ఎన్ని డబ్బులు పెట్టిండ్రు అని అడిగినాం. 5,403 కోట్ల రూపాయలు బడ్జెట్లో ఎస్సీ కార్పొరేషన్ కు డబ్బులు పెట్టినాము అన్నారు.